ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీమిండియా విమెన్స్ టీం రికార్డుల మోత మోగిస్తోంది. రీసెంట్ గానే వరల్డ్ కప్ సాధించి ఇప్పుడు శ్రీలంకతో జరిగిన T20 సిరీస్ లో కూడా తగ్గేదేలే అన్నట్లు అన్ని మ్యాచ్లు గెలిచి ఆ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఆ సిరీస్ లోని మోస్ట్ విన్స్ అందుకున్న కెప్టెన్ గా హర్మన్ రికార్డ్ సాధించగా చివరి మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే అసలు ఏంటా రికార్డు? ఆ సిరీస్ లో శ్రీలంక ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు గెలవలేకపోయింది? శ్రీలంక సిరీస్ గురించి హర్మన్ చెప్పిన సంచలన విషయాలేంటి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టీమిండియా విమెన్స్ టీమ్ లో మీకు ఏ ప్లేయర్ అంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. 2025 ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ తర్వాత ఇండియా శ్రీలంకతో 5 T20 మ్యాచ్లు ఆడగా వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన హర్మన్ టీం రీసెంట్ గా జరిగిన 5వ T20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి రికార్డు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి శ్రీలంక మొదటి ఫీల్డింగ్ ఎంచుకోగా ఇండియన్ ఓపెనర్స్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. షెఫాలి వర్మ జస్ట్ 5 రన్స్ కే అవుట్ అవ్వగా స్మృతి మందన ప్లేస్ లో వచ్చిన కమలిని కూడా 12 రన్స్ చేసి అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన హార్లిన్ డియోల్ కూడా జస్ట్ 13 రన్స్ చేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత రిచా ఘోష్ 5 రన్స్, ఆల్రౌండర్ దీప్తి శర్మ 7 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ కి వెళ్లిపోయారు. అలా టీమిండియా 11 ఓవర్లలో కేవలం 77 రన్స్ మాత్రమే చేసి 5 వికెట్లు పోగొట్టుకుంది. కానీ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం నిలకడగా తన వికెట్ కాపాడుకుంటూ అమర్జోత్ కౌర్ తో 61 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఇండియా స్కోర్ ని పరుగులు పెట్టించింది. ఇక ఆ తర్వాత అమర్జోత్ కౌర్ బాగా ఆడుతూ 21 రన్స్ దగ్గర అవుట్ అవ్వగా ఆ వెంటనే కవిషా బౌలింగ్ లో హర్మన్ బౌల్డ్ అయింది. అలా ఆ మ్యాచ్ లో హర్మన్ ఒక 6, 9 4లతో 43 బాల్స్ లో 68 రన్స్ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయింది. ఇక ఆ తర్వాత అరుంధతి రెడ్డి ఒక 6, 4 4లతో కేవలం 11 బాల్స్ కి 27 రన్స్ స్కోర్ చేసి టీమిండియా స్కోర్ ని 175 రన్స్ కి తీసుకెళ్లింది. ఇక ఆ తర్వాత శ్రీలంక బ్యాటింగ్ కి దిగ్గా ఓపెనర్ హాసిని పరేరా ఇండియన్ బౌలర్స్ పై విరుచుకుపడగా మరో ఓపెనర్ చమరి 2వ ఓవర్ లోనే అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇమేషా బ్యాటింగ్ కి దిగ్గా ఈమె హాసినితో కలిసి వికెట్ పడకుండా 79 రన్స్ పార్ట్నర్షిప్ సాధించింది. ఇక అప్పుడే కరెక్ట్ గా 50 రన్స్ పూర్తి చేసుకుని ఇమేషా అవుట్ అవ్వగా ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ప్లేయర్స్ అందరూ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయకుండా అవుట్ అయ్యి వెళ్లిపోయారు. ఇక ఓపెనర్ హాసిని ఒక్కతే పోరాడుతూ ఒక 6, 8 4లతో 42 బాల్స్ లో 65 రన్స్ చేసి శ్రీచరణి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. అలా శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 రన్స్ మాత్రమే చేయగా ఆ మ్యాచ్ ని ఇండియా 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. దాంతో ఇండియా ఈ T20 సిరీస్ ని 5-0తో క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక ఈ సిరీస్ తోనే మోస్ట్ T20 విన్స్ సాధించిన కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ వరల్డ్ రికార్డ్ సాధించగా టీమిండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా మరో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీలంక బ్యాటర్ నీలాక్షిక సిల్వాని లెగ్ బిఫోర్ వికెట్ గా వెనక్కి పంపిన ఈ రైట్ ఆర్మ్ బ్రేక్ స్పిన్నర్ ఆ వికెట్ తో T20తో ఇంటర్నేషనల్ లో తన 152వ వికెట్ ని నమోదు చేసింది. ఇక ఈ వికెట్ తోనే మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా దీప్తి శర్మ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్ కి ముందు వరకు ఆ రికార్డు 151 వికెట్స్ తో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ షర్ట్ పేరు మీద ఉండగా దీప్తి ఆమె కంటే ఒక వికెట్ ఎక్స్ట్రా తీసుకుని నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్లిపోయింది. అలాగే T20 బౌలర్స్ ర్యాంకింగ్స్ లో కూడా దీప్తి 738 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అలాగే ఆల్రౌండర్ లిస్ట్ ర్యాంకింగ్స్ లో 387 రేటింగ్ పాయింట్లతో 3వ ప్లేస్ లో ఉంది. దీప్తితో పాటు ఈ సిరీస్ లో బాగా పర్ఫామ్ చేసిన పేసర్ రేణుకా సింగ్ కూడా 705 పాయింట్లతో T20 బౌలర్స్ ర్యాంకింగ్స్ లో 6వ ప్లేస్ లో ఉంది. ఇక బ్యాటర్స్ విషయానికి వస్తే ఈ సిరీస్ లో బాగా బ్యాటింగ్ చేసిన షెఫాలి వర్మ 4 స్థానాలు మెరుగుపరుచుకుని 736 రేటింగ్ పాయింట్లతో 6వ స్థానానికి చేరుకోగా 767 రేటింగ్ పాయింట్లతో స్మృతి మందన 3rd ప్లేస్ లో ఉంది. ఇక మరో టీమిండియా స్టార్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ 643 రేటింగ్ పాయింట్లతో 10వ ప్లేస్ లో ఉండగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 615 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలోకి వెళ్లింది. ఒక్కసారి ఈ సిరీస్ డీటెయిల్స్ చూసుకుంటే డిసెంబర్ 21, 2025 నుండి మొదలైన ఈ T20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వైజాగ్ లో జరిగింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇండియన్ టీమ్ లో స్మృతి మందన 25 రన్స్ చేయగా జెమిమా 44 బాల్స్ లో 69 రన్స్ చేసి మ్యాచ్ ని 15వ ఓవర్ లోనే ముగించింది. ఇక ఆ తర్వాత సెకండ్ T20 మ్యాచ్ కూడా అదే గ్రౌండ్ లో జరగగా అందులో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక విమెన్స్ టీమ్ 20 ఓవర్లలో కేవలం 128 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ కి దిగ్గా స్మృతి మందన 14, జెమిమా 26, హర్మన్ ప్రీత్ 10 చేయగా ఓపెనర్ షెఫాలి వర్మ
శర్మ 34 బాల్స్ లో 69 రన్స్ చేసి 12వ ఓవర్లోనే మ్యాచ్ ని ముగించేసింది. ఇక ఆ తర్వాత 3వ టీ20 మ్యాచ్ కేరళ తిరువనంతపురంలో జరగ్గా మ్యాచ్ లో కూడా మొదటి బ్యాటింగ్ చేసిన శ్రీలంక మన రేణుకా సింగ్, దీప్తి శర్మల బౌలింగ్ ముందు తట్టుకోలేక 20 ఓవర్లలో కేవలం 112 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక మన ఇండియన్ బ్యాటర్స్ స్మృతి మందన కేవలం 1 రన్ మాత్రమే చేసి అవుట్ అవ్వగా జమీమా 9 రన్స్ చేసి అవుట్ అయింది. కానీ ఓపెనర్ షెఫాలి వర్మ 42 బాల్స్ లో 79 రన్స్ అండ్ హర్మన్ 18 బాల్స్ లో 21 రన్స్ చేయడంతో ఇండియా 14 ఓవర్లోనే మ్యాచ్ ని ముగించింది, సిరీస్ ని గెలుచుకుంది. ఆ తర్వాత డిసెంబర్ 28న జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో ఇండియా మొదటి బ్యాటింగ్ చేయగా గత 3 మ్యాచ్ లో సరిగ్గా పర్ఫామ్ చేయని స్మృతి మందన ఈ మ్యాచ్ లో 3 సిక్స్లు 11 ఫోర్లు బాది 48 బాల్స్ లో 80 రన్స్ చేసింది. ఆమెతో పాటు సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ షెఫాలి వర్మ కూడా ఒక 6, 12 ఫోర్లతో 46 బాల్స్ లోనే 79 రన్స్ చేసింది. ఇక ఆ తర్వాత వికెట్ కీపర్ రిచా ఘోష్ 3 సిక్స్లు 4 ఫోర్లతో కేవలం 16 బాల్స్ కి 40 రన్స్ చేయగా కెప్టెన్ హర్మన్ 16 రన్స్ చేసింది. దాంతో టీమిండియా 20 ఓవర్స్ లో 222 రన్స్ చేసి భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచింది. ఇక ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్స్ అందరూ బానే పర్ఫామ్ చేసిన 20 ఓవర్స్ లో 191 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఆ తర్వాత జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో కూడా ఇండియా నిలకడగా ఆడి 15 రన్స్ తేడాతో శ్రీలంక మీద విజయం సాధించగా ఇండియా ఈ టీ20 సిరీస్లలో శ్రీలంకను వైట్ వాష్ చేసేసింది. అలా ఈ సిరీస్ విన్నింగ్స్ లో ఇండియన్ విమెన్స్ టీ20 టీం 265 రేటింగ్ పాయింట్స్ లో 3వ ప్లేస్ లో ఉంది. ఈ సిరీస్ విజయం తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ ఈ 2025 మాకు చాలా గొప్ప సంవత్సరం. మేం చేసిన కఠిన శ్రమకి ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ముందు కూడా ఇలాగే అలవాటు చేసుకుంటూ రాబోయే సిరీస్లలో కూడా గెలుస్తూ పోవాలి. ఓడిఐ నుంచి టీ20కి షిఫ్ట్ అవ్వడం కాస్త కష్టమే, కానీ ఈ 5-0 విన్ మమ్మల్ని మరింత స్టాండర్డ్స్ పెంచుకోవడానికి మోటివేట్ చేస్తోంది. ఇక తదుపరి 6 నెలలు మాకు చాలా కీలకం. అక్కడ కూడా మేము మా బెస్ట్ క్రికెట్ ఆడాలి అని చెప్పుకొచ్చింది. ఇక 2026 జనవరి 9 నుండి ఫిబ్రవరి 5 వరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరగనుండగా మన ప్లేయర్స్ అందరూ అక్కడ సందడి చేయనున్నారు. ఆ సిరీస్ ముగియగానే ఇండియన్ టీం ఆస్ట్రేలియా టూర్ కోసం ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడ 3 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కెళ్లి అక్కడ 3 టీ20 మ్యాచ్లు ఆడనున్న ఇండియన్స్ విమెన్స్ టీం ఆ తర్వాత ఇంగ్లాండ్ లో జరిగే ఐసీసీ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆడనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.